మా జిల్లా మంత్రి సబితమ్మ గారు మాట్లాడుతూ మండలిలో పెద్దల సభలోకి వెళ్ళి 2 కోట్ల మంది మహిళలను అవమానకరంగా మాట్లాడుతున్నారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులేసి వారిని మత్తుకు గంజాయికి అలవాటు చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుగా అనిపించలేదా? ఒక మంత్రిగా ఉండి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినారంటే మొట్టమొదట మీరు 2 కోట్ల మంది మహిళలు కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి మళ్ళీ జిల్లాకు రావాలని చెప్పి మంత్రి సబితమ్మ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి మహిళ కూడా ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగిస్తుంది, కానీ మహిళ చేతిలో డబ్బుంటే గంజాయి దాగి మందు దాగి మత్తుకు బానిస అవుతున్నారా? ఎట్లా మాట్లాడినావమ్మా నువ్వు ఆ మాట? ఫస్ట్ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి మహిళలందరికీ, లేకుంటే మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు.